జమిలి ఎన్నికలు జరిగితే అగ్రశ్రేణి భారతీయ జనతా పార్టీ నాయకులను, మాజీ ఎంపీలను, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ లోక్సభ సభ్యులు, మాజీ మంత్రులను హెమాహెమీలను రంగంలో దింపి జమిలి ఎన్నికల్లో ఆ పెద్ద నాయకుడికి ఒక లోక్సభ, ఒక అసెంబ్లీ సీటు రెండిట్లో కూడా పోటీ చేయించి అక్కడ ఢిల్లీలో ప్రధానమంత్రిగా మోదీ, తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరవేయాలనే వ్యూహంతో అగ్రనాయకులను లోక్సభకు, శాసనసభకు 2 సీట్లలో పోటీ చేయించాలనే వ్యూహంతో ఉంది. వరంగల్ లోక్సభ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఎందుకు ఈ వరంగల్ ప్రాధాన్యత సంతరించుకున్నదంటే, భారతీయ జనతా పార్టీ, కమలం పార్టీ 1984లో లోక్సభలో 2 సీట్లు గెలిచింది. ఆ 2 గెలిచిన సీట్లు, ఒకటి హనుమకొండ, అప్పుడు గెలిచింది ఎవరు లోక్సభకి? చందుపట్ల జంగారెడ్డి. 2వ సీటు గుజరాత్లో ఒక పటేల్ అని ఆయన గెలిచారు. అంటే 2 సీట్లతో ప్రారంభమైన బీజేపీ నేడు 303 సీట్లకు ఎగవాకి వృద్ధి చెందింది. కనుక చరిత్రను మరవకూడదు. తెలంగాణకు సందర్శించిన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరు కూడా వరంగల్ అనగానే జంగారెడ్డిని గుర్తుపెట్టుకుంటారు. ఆ జంగారెడ్డి 1984లో ఎవరిని ఓడించారో తెలుసా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన, దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావుని జంగారెడ్డి భారతీయ జనతా పార్టీ తరపున ఆనాడు దాని పేరు హనుమకొండ లోక్సభలో గెలిచి ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. అందువల్ల భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వము, రాష్ట్ర నాయకత్వం కూడా వరంగల్, ఇప్పుడు ప్రస్తుతం వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది, దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ వరంగల్ ఎస్సీ లోక్సభ సీటుకి డాక్టర్ జి విజయరామారావుని దాదాపు అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. డాక్టర్ జి విజయరామారావు చాలా సీనియర్ నాయకుడు. ఆయన 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో అప్పుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నంది ఎల్లయ్యను ఓడించి పార్లమెంట్లో తొలిసారిగా ప్రవేశించాడు. ఆ తదుపరి 1994లో అదే తెలుగుదేశం పార్టీ తరపున ప్రస్తుతం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. గజ్వేల్లో కేసీఆర్ను ఓడించడానికి ఈటెల రాజేందర్ సిద్ధమవుతామన్నాడు. ఈటెల రాజేందర్కి సహకరించడానికి మాజీ శాసనసభ్యుడిగా అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి 1994లో గెలిచిన డాక్టర్ జి విజయరామారావు బాగా సహాయపడతాడు. డాక్టర్ జి విజయరామారావు తదుపరి 2001లో మొదటి రోజే టీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన మొదటి రోజే జలదృశ్యములో కేసీఆర్తో పాటు అడుగులు వేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావములోనే ఆదిలోనే ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి టీఆర్ఎస్ పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ అయ్యాడు. తదుపరి 2004 ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ కూడా వరంగల్ పార్లమెంటు పరిధిలోకే వస్తుంది. ఆ రోజు ఎవరిని ఓడించాడు? స్టేషన్ గన్పూర్లో ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ ప్రకటించాడు సీటు, కడియం శ్రీహరి.
కడియం శ్రీహరి 2004లో తెలుగుదేశం పార్టీ తరపున స్టేషన్ గన్పూర్లో పోటీ చేస్తే ఆయన ఓడించి టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి సంకీర్ణ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు డాక్టర్ జి విజయరామారావు. ఆయన పుట్టింది వరంగల్ జిల్లా. ఆయన పనిచేసింది కూడా ఉద్యమంలో. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 2014 వరకు కూడా ఆయన పనిచేసింది వరంగల్ జిల్లాలో. ఆయన్ని జి విజయరామారావుని కేసీఆర్ మీరు వరంగల్ జిల్లా చూడండి అంటే, అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 2 జిల్లాలకే ఒకనొకప్పుడు పరిమితమైంది, వరంగల్, కరీంనగర్. వరంగల్లో కాకతీయ విశ్వవిద్యాలయం గట్టి బలాన్ని ఇచ్చింది. అటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ప్రారంభించి బలోపేతం చేసి అక్కడ ఉత్తర తెలంగాణలో చక్కటి స్థానాన్ని పొందింది డాక్టర్ జి విజయరామారావు ఆధ్వర్యంలోనే. ఆయన వరంగల్ లోక్సభకు పోటీ చేస్తే విజయం తథ్యమని భావిస్తున్నారు. ఈయన తెలుగుదేశం పార్టీ కొంతమంది అభిమానులు ఉన్నారు, ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు, వాళ్ళు కూడా వీరికి మద్దతు ఇస్తారు. డాక్టర్ విజయరామారావు ఆయన మితభాషి, అందరి గౌరవాన్ని పొందుతాడు. ఆయన డాక్టర్ కూడా కాదు, ఎండి డాక్టర్, పెద్ద డాక్టర్. గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఎండి చదివి వైద్య వృత్తిలో రాణించిన వ్యక్తి. వివాదరహితుడు, నీతివంతుడు, నిజాయితీపరుడు. ఈనాటికి కూడా ఆయన రాజకీయాల్లో 3 దశాబ్దాలు ఉన్నా తను వృత్తి ద్వారా సంపాదించిన డబ్బులే ఖర్చు పెట్టుకున్నాడు కానీ రాజకీయ అవినీతి లేని వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందడం జరిగింది. ఎవరితో అయినా మంచిగా ఉండటం, పార్టీలకు అతీతంగా ఎవరొచ్చినా వాళ్ళకి కావలసిన పని చేసి పంపటం, ఇతర పార్టీల నాయకులతో సత్సంబంధాలు. కొద్ది కాలము కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేయటం వల్ల అందరూ కూడా డాక్టర్ విజయరామారావు ఒక మంచివాడు అని ఆయనకి సహకరిస్తారు. వరంగల్ జిల్లా ఈనాటికి కూడా వామపక్ష భావాలు, వామపక్ష భావజాలం. ములుగులో సీతక్క ఎలా ఉంటుందో అదేవిధంగా వరంగల్ జిల్లాలో వామపక్ష భావజాలము, అన్నల ప్రభావం ఉన్న ఆ జిల్లాలో ఈ రోజున డాక్టర్ విజయరామారావు వరంగల్ జిల్లాలో తిరగాలంటే ఆయనకు గన్మెన్ అవసరం లేదు. ఎందుకంటే అజాత శత్రువు. ఆయన కూడా వామపక్ష భావజాలము, దళిత సామాజిక వర్గంలో జన్మించటం, పేదరికము చవిచూసిన వ్యక్తి, గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ వ్యవస్థ గురించి అవగాహన ఉన్న వ్యక్తి. అందువల్ల వామపక్ష భావజాలము కలిగిన వ్యక్తులు, సంస్థలు కూడా ఆయనకు సహకరించే అవకాశం ఉంది. అందువల్ల వరంగల్లో ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్, ఆయన పరిధిలో ఉండే 7 ఎమ్మెల్యేలే అంటుంటారు. ఆయనది ఏమీ లేదు, ఆయన ప్రభావం ఏమీ లేదు, మేము చెప్తే రావాలి, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు అని అంటుంటారు. అక్కడంతా కూడా ఎమ్మెల్యేలు 7 నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దయాకరు ఆయన లోక్సభకి గాలికి గెలిచాడని విశ్లేషకులు భావిస్తున్నారు. డాక్టర్ జి విజయరామారావు లోక్సభలో పోటీ చేయడంతో పాటు స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ 2 పోటీ చేయడం ద్వారా లోక్సభ గెలుస్తాడు, స్టేషన్ గన్పూర్ గెలుస్తాడు. స్టేషన్ గన్పూర్లో రాజేకి సీట్ ఇవ్వకపోవటం వల్ల కడియం శ్రీహరి రంగంలో దిగితే మళ్ళీ ఏ విధంగా 2004లో డాక్టర్ విజయరామారావు కడియం శ్రీహరిని ఓడించాడో మళ్ళీ 23లో లేదా 24 జనవరిలో ఓడిస్తాడు జమిలి ఎన్నికల్లో అని ఊహాగానాలు ఉన్నాయి. అయితే వరంగల్ లోక్సభ కోసం ఒక సీనియర్ పోలీస్ అధికారి ఆయన కూడా మా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి అని భారతీయ జనతా పార్టీ నుంచి వార్తలు వినబడుతున్నాయి.
వరంగల్ జిల్లా మాజీ పోలీస్ అధికారులను సమర్థించే పరిస్థితి లేదు. అక్కడుండే భావజాలం వామపక్ష భావజాలం. గతంలో ఒక పోలీసు ఉన్నతాధికారి ఒక కొండ మీద అన్నలు ఆనాడు ఒక సమావేశం పెట్టుకున్నప్పుడు కొండని తగలబెట్టడం ద్వారా అనేక మంది మరణించారు. కనుక వామపక్ష భావజాలము కలిగిన వరంగల్ జిల్లాలో మాజీ పోలీస్ అధికారులు కానీ ప్రస్తుతం ఎవరైనా పోలీస్ అధికారులు రాజీనామా చేసి వచ్చినా అక్కడ ప్రజలు కానీ ఆ వామపక్ష భావజాలము కలిగిన ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాణించడం కష్టం. కనుక భారతీయ జనతా పార్టీ డాక్టర్ జి విజయరామారావుని లోక్సభ సీటుకి నిలబెట్టాలనే ఆలోచనలో ఉంది. ఇంక ఇది ఇలా ఉంటే అక్కడ ఒక మంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈ పార్లమెంటు పరిధిలో ఉంటుంది, పాలకుర్తి నియోజకవర్గం. అక్కడ ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటి నుంచి పాలకుర్తిలో విజయం సాధిస్తూ వచ్చాడు. ఆయన తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు వరంగల్ ఈస్ట్లో భారతీయ జనతా పార్టీ తరఫున సీటు ఖరారైంది. రాజకీయ వ్యూహాల్లో కానీ అన్నిట్లో దిట్ట ఎర్రబెల్లి దయాకర్ రావు. అయితే కాంగ్రెస్ పార్టీలో అక్కడ అభిప్రాయ భేదాలు వచ్చాయి. పాలకుర్తి సీట్ను ఆశిస్తూ ఎన్ఆర్ఐ ప్రవాసాంధ్రుడు తిరుపతి రెడ్డి, ఆయన తెలంగాణ పీసీసీలో ఎన్ఆర్ఐ సెల్ అని ప్రారంభించి సేవా కార్యక్రమాలు ప్రారంభించి పాలకుర్తే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడైన తర్వాత అమెరికా వెళ్ళిన సందర్భంగా తిరుపతి రెడ్డిని కాదని మరొక అభ్యర్థిని గుర్తించి ఆ అభ్యర్థికి సీటు ఇవ్వాలని రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నాడు. ఆమె పేరు ఝాన్సీ రెడ్డి, భర్త రాజేందర్ రెడ్డి. ఈ ఝాన్సీ రెడ్డి రంగంలో దిగి నేనే పోటీ చేస్తున్నానని చెప్పింది. ఇంత సేవ చేసిన తిరుపతి రెడ్డికి పాలకుర్తి సీటు ఒలక్కే. ఆ తిరుపతి రెడ్డి ఆగ్రహావేశాలతో ఉన్నాడు. తిరుపతి రెడ్డిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించి ఆయనకి సీట్ ఇస్తే ఎర్రబెల్లి దయాకర్ రావుకి గట్టి పోటీ ఇవ్వగలరు అనే ఊహాగానాలు ఉన్నాయి. ఒకవేళ తిరుపతి రెడ్డి అంగీకరించకపోతే గతంలో పోటీ చేసిన గౌడ్ సామాజిక వర్గానికి చెందిన బీసీ సోమయ్య గౌడ్ అయితే మంచి అభ్యర్థి అవుతాడనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక విజయవాడ ఈస్ట్ దాదాపు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఖరారు. ఆయన నన్నప్పనేని నరేందర్ గెలుపుకి కారణం ఎర్రబెల్లి ప్రదీప్ రావు మద్దతు ఇవ్వకపోతే ప్రస్తుత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నరేందర్ గెలిచేవాడే కాదు. కేసీఆర్ నీకు పదవి ఇస్తాను, లేదు 18లో సహకరించి 23లో నీకు సీట్ ఇస్తానని ఒప్పించాడు ప్రదీప్ రావుని. ఎర్రబెల్లి ప్రదీప్ రావు 2009లోనే ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందాడు. బసవరాజు సారయ్యకి సమీపంలోకి వచ్చాడు. దురదృష్టం వెంటాడింది. ఎర్రబెల్లి దయాకర్ రావు కొద్ది ఓట్లతో పీఆర్పీలో ఓడిపోయాడు. తదుపరి వరంగల్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడిగా, చైర్మన్గా తిరుగు లేకుండా ఆయన సేవలు అందిస్తూ వచ్చాడు. ఈ వరంగల్ ఈస్ట్లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు యొక్క బీజేపీ పార్టీ తరపున విజయం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక విజయవాడ వెస్ట్ రావు పద్మ, దాస్యం వినయ్ భాస్కర్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. రావు పద్మ తన యొక్క చాకచక్యంతో వినయ్ భాస్కర్ని ఓడించే శక్తిని కలిగి ఉందని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పరకాల నియోజకవర్గం, పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో చల్లా ధర్మారెడ్డి ఉన్నాడు. చల్లా ధర్మారెడ్డిని ఓడించడానికి ఒక ఎముకల డాక్టరు, తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు,
బీసీ సామాజిక వర్గానికి, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కాళీప్రసాదరావుని రంగంలో తీసుకొచ్చారు భారతీయ జనతా పార్టీ. ఈ మధ్య ఖమ్మంలో 27 ఆగస్టు అమిత్ షా సందర్శన సందర్భంగా, సభ జరిగిన సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరి పరకాలలో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు డాక్టర్ కాళీప్రసాదరావు. ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి పేరు పొందాడు. ప్రతి వారము కూడా పరకాలకు వచ్చి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ చేస్తున్నాడు. చల్లా ధర్మారెడ్డికి ధీటైన అభ్యర్థిగా డాక్టర్ కాళీప్రసాదరావుని పార్టీ భావిస్తూ ఉంది, భారతీయ జనతా పార్టీ.